శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం జూలై నెల రాశి ఫలితాలు. జూలై 10వ తారీఖు నుండి మొదలు పెడితే జూలై 30 వరకు గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్నీ కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మీ ముందుకు రాబోతున్నాను. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. ద్వాదశ రాశి ఫలితాలన్నీ ఎలా ఉన్నాయో చెప్తాను, వినండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశిలో తులారాశి వారికి ఈ నెల 2026 జూలై 10 నుండి జూలై 20 వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శుక్రుడు మీ రాశికి అధిపతి కావడంతో ఆకర్షణ, గౌరవం, ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి. గురుగ్రహ అనుగ్రహంతో నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. శని మీకు సహనం, క్రమశిక్షణ నేర్పుతాడు. కుజుడు పోటీని పెంచి సరైన వ్యూహంతో విజయాన్ని సాధిస్తాడు. రాహు కొత్త పరిచయాలు, విదేశీ అవకాశాలను తీసుకొచ్చే అవకాశాలను, కేతు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుతాడు. ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుతాడనమాట. ఇంకా వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, కొత్త భాగస్వామ్యత ఏర్పడే అవకాశాలు ఉంది. ఫ్యాషన్, జ్యువెలరీ, బ్యూటీ, ఇంటీరియర్, రియల్ ఎస్టేట్, కన్సల్టెన్సీ, ఈ కామర్స్, హోటల్ రంగంలో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి విశ్లేషణ, అవగాహనతో పెట్టుబడి పెట్టండి. ఆర్థిక పరిస్థితి, ఆదాయంలో స్థిరమైనటువంటి పెరుగుదల కనిపిస్తుంది. పాత బకాయిలు వసూలవుతాయి. అనవసర ఖర్చులు నియంత్రిస్తే పొదుపు పెరుగుతుంది. కుటుంబ అవసరాలు, ఆస్తులపై చేసే పెట్టుబడులు భవిష్యత్తులో లాభాన్ని ఇస్తుంది. మంచి ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టండి. ఇప్పుడు కరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ల్యాండ్స్ మీకు అద్భుతమైన దీర్ఘకాలికమైనటువంటి వచ్చేటట్టుగా దూరంగా వ్యవసాయ భూముల మీద కూడా పెట్టుబడి పెట్టండి. ఉద్యోగస్తులకి పదోన్నతి, కొత్త బాధ్యతలు లేదా ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోసం కోరుకునే వారికి అనుకూలమైన సమయం. కొత్త ఉద్యోగం కోసం ఉన్న వాళ్ళకి గెట్ రెడీ ఆఫర్ లెటర్స్ వచ్చేస్తున్నాయి. గుర్తింపు తీసుకొచ్చి పెడుతుంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగస్తుల పెండింగ్లో ఉన్న పదోన్నతి, బదిలీ, ప్రత్యేక బాధ్యతల విషయంలో సానుకూలత పరిణామాలు, ప్రభుత్వ టెండర్లు, లైసెన్సుల అనుమతులు, రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజాదరణ ఇలాంటివి పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళకి, మైనింగ్స్, మార్కెటింగ్, మల్టీనేషనల్ కంపెనీ వారికి కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు బాగున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. దూరమైన బంధువులతో మళ్ళీ సాన్నిధ్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారంతో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకొని అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్న మీకు కుటుంబంలో ఫస్ట్ ప్రేమ తగ్గింది, అది ఇప్పుడు పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దానికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు. దాంపత్య విషయంలో బలపడుతుంది. వివాహ యత్నాలు విజయవంతం అవుతుంది. సూచనలు ఉన్నాయి. దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం పెరుగుతుంది. ఇంకా సినిమా రంగం వారికి మంచి మంచి అవకాశాలు గెట్ రెడీ. టీవీ రంగం వారికి యూట్యూబ్లో మీ యొక్క ఛానల్స్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి అందరికీ బాగుంటుంది. సృజనాత్మకమైనటువంటి ప్రోగ్రామ్స్ ఇవ్వండి. అద్భుతమైనటువంటి ఆదరణ పొందే అవకాశాలు ఉంటాయి. గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టు, బ్రాండ్ ప్రమోషన్స్, అవార్డు అవకాశాలు చాలా చాలా కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారంలో రాజీ మార్గం ద్వారా అనుకూల పరిష్కారం దొరికే అవకాశాలు ఉంది. ఆస్తి ఒప్పందాలకు సంబంధించి కేసులో అనుభవజ్ఞులైన సలహా తీసుకుంటే మంచి ఫలితాలను పొందుతారు. విదేశీ అవకాశం, విదేశీ ఉద్యోగం, విద్య, వ్యాపారం, వీసా వ్యవహారాల మంచి పురోగతి ఉందండి. విదేశీ కంపెనీలో కొత్త ఒప్పందాలు, ఉద్యోగం లేదండి మాకు లే ఆఫ్ అయ్యిందండి అన్న వాళ్ళకందరికీ గెట్ రెడీ, మీకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. విదేశీయంలో ఉన్న వాళ్ళకి కదలిక మొదలైందండి. అద్భుతంగా ఉంటారు. షేర్ మార్కెట్లో లాంగ్ టైం పెట్టుబడి పెట్టండి. లాంగ్ టర్మ్లో మంచి సెక్టార్లో పెట్టండి. మెటల్స్లలో పెట్టండి. పవర్ సెక్టార్లో పెట్టండి. ఇవన్నీ కూడా కలిసి వస్తుంది బాగా మీకు. లాంగ్ టర్మే, నాట్ షార్ట్ టర్మ్ పెట్టకండి. ఇంకా సర్వీస్ సెక్టర్, హోటల్, హాస్పిటల్, ఫినాన్స్, లీగల్ సర్వీస్, అడ్వకేట్స్, బ్యూటీ కన్సల్టెన్సీ వీళ్ళకందరికీ మంచి చార్టర్డ్ అకౌంట్స్ వీళ్ళకందరికీ మంచి అవకాశాలు ఉన్నాయి ఈ నెల. ఇంకా ఆరోగ్యపరంగా కిడ్నీ, చర్మం, వెన్నునొప్పి, అలసట వంటి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు వచ్చి తగినంత నీరు తాగండి. ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి. ఒక శస్త్రచికిత్స కూడా ఈ అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. రైతులకి మంచి అవకాశం. తోటలు సాగు, పూల సాగు, కూరగాయల సాగు, పాల ఉత్పత్తుల రంగంలో ఉన్నవారికి మంచి ఆదాయం కనబడుతుంది. వ్యవసాయ పరికరాల కొనుగోలు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ సబ్సిడీల ద్వారా లాభం పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విద్యార్థులకి న్యాయశాస్త్రం, కామర్స్, మేనేజ్మెంట్, డిజైన్స్, సివిల్స్, విదేశీయ విద్య సిద్ధమవుతున్న విద్యార్థులకి ఇది మంచి సమయం కూడా చెప్పు. ఏకాగ్రత చాలా ముఖ్యం. అదృష్ట దినాలు 11, 14, 18,
23, 27, 30 రోజులు బాగుంటాయి. అదృష్ట సంఖ్య 8 మరియు 9 చాలా కలిసి వస్తుందని చెప్పచ్చు. అదృష్ట రంగులు తెలుపు, నీలం, గులాబీ. అదృష్ట దిక్కు పశ్చిమ దిక్కు బాగా కలిసి వస్తుంది. ఇంకా పరిహారం అంటారా, శ్రీ మహాలక్ష్మీదేవికి తెల్లని తామర పూలతో అర్చన చేయండి. శ్రీ మాత్రే నమః అని చెప్పండి. తామర పూలు దొరకలేదా, శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః అని చెప్పుకుంటూ ప్రార్థన చెయ్యండి. నెయ్యి దీపం వెలిగించండి. తెల్లని బియ్యం, పాలు, పెరుగు, పంచదార, సుగంధ ద్రవ్యాలు, తెల్లని వస్త్రాలు ఇవన్నీ కూడా కాస్త ఆర్థికంగా వెనకబడిన వారికి సహాయం చేయండి. చాలా శుభ ఫలితాలను పొందుతారు. సహనం పాటిస్తే ఈ కాలం మీ జీవితంలో చిరస్మరణీయమైనటువంటి విజయాలను తీసుకొచ్చే కాలం ఈ జూలై నెల అని చెప్పచ్చు. విజయోస్తు.